వెల్కమ్ టు బీటీవీ. విశాఖ జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనటువంటి గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో వేడి రగిలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్గ పోరు రోజు రోజుకు పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డి గారిని అదే పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చందు వర్గానికి సంబంధించిన వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల పార్టీ చులకనవుతుందేమో అని చెప్పి పార్టీ సీనియర్స్ భావిస్తున్నారు. అందులో ఎవరైతే ఈ చందు వర్గానికి చెందిన వాళ్ళు ఏకవచనం మాట్లాడుతున్న పాటుగా ఇక్కడికి ఎవరు వచ్చినా అంటే మేయర్ గాజువాక వచ్చి పోటీ చేస్తారు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి ఎవరు కూడా గాజువాకలో ఆశ్రయం ఇవ్వము అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న రాజకీయం టీడీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో రెండు వర్గాలుగా విడిపోవటం వల్ల రానున్న రోజుల్లో గాజువాకలో టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చినా లేదు, వైఎస్ఆర్సీపీకి నాగిరెడ్డి గారు కానీ ఏ ఒక్కళ్ళకి ఇచ్చినప్పటికీ, లేదు అంటే చందుకి ఇచ్చిన, ఇక్కడ ఉన్నటువంటి ఒకవేళ ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ టీడీపీకి పల్లా శ్రీనివాసరావు అయితే, జనసేనకి ఇక్కడ ఉన్నటువంటి కొన దత్తరావా, లేదు అనుకుంటే గడసాల అప్పారావా, ఇంకా ఎవరైనా కావచ్చు, ఎవరికి ఇచ్చినప్పటికీ ఈజీగా గెలుస్తామని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవానికి దగ్గరలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ సీనియర్ నాయకులు గాజువాక బీసీసీఎల్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, శివప్రసాద్ గారు. సార్, గాజువాక రాజకీయాలు ఎలా ఉన్నాయి? మంచి వేడిగా ఉంది సార్. రథసప్తమి తర్వాత ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య రానున్న వేసవి కూడా ఇంకా వేడిగా ఉంటుందంటే గాజువాక రాజకీయాలు కూడా మంచి వేడి మీద కాక మీద ఉన్నాయి సార్. వైఎస్ఆర్సీపీలో ఎందుకు సార్ వర్గపోరు మొదలైంది? ఒకరినొకళ్ళు దూషించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. అంటే ఇది వాళ్ళ పార్టీ అంతర్గతమైన విషయం అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ అంటేనే వర్గపోరు, ఒకటి తిట్టుకోవడాలు, అది వాళ్ళకి కామన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ గా అనుకోవచ్చు. అంటే ఇదేమన్నా మీకు ప్లస్ అవుతుందండి వచ్చే ఎన్నికల్లో? ఖచ్చితంగా. ఎందుకంటే పబ్లిక్ చూస్తున్నారు ఈ రోజుల్లో. మర్యాద అనేది ఇప్పుడు నమస్కారం అండి శివప్రసాద్ గారు అంటే నేను నమస్కారం రామకృష్ణ గారు అంటే పబ్లిక్ లో అంటే మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అయితే వాళ్ళ సంస్కృతి. అపోజిషన్ లీడర్లైనా వాళ్ళు ఒకలాగా తిడతారు, ఏదైనా వెంటకు పెట్టినే ఉంటారు, ఇంకోటైనా వాళ్ళైనా అలాగే తిట్టుకుంటారు. అది వాళ్ళ నైజం. అంటే అలా తిట్టుకుంటేనే అందులో విమడగలరంటారా? తిట్టుకోవడం అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాసేపు ఏదో జనాల్లో ఒక యూట్యూబ్లో వాటిలో కాసేపు నలుగుతుంది, కానీ ఇలా తిట్టుకునే సంస్కృతి, ముఖ్యంగా ఈ బాధాకరమైన పదాలు వాళ్ళ వాళ్ళైనా తిట్టుకోవడం అనేది అది పద్ధతి, మంచి పద్ధతి కాదు. అది పబ్లిక్లో చాలా నెగిటివ్ అవుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉన్న నెగిటివ్ కూడా అదే. అంటే ఇప్పుడు అలా జరగడం వలన రానున్న ఎన్నికల్లో ఆ వర్గాల్లో ఉండటం వల్ల మీకు ప్లస్ ఏమైనా అవుతుందంటారా? మీ పార్టీ కానీ మీ మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనకు కానీ? ఏ పార్టీకైనా వర్గపోరు అనేది తప్పు సార్. దానివల్ల ఏమవుతుంటే మీకు ప్లస్ అవుతుందంటారా? ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అది ఎందుకంటే ఏదైనా ఒక పార్టీలో ఉంటే కార్యకర్తలు ఏదైనా బయటపడి దెబ్బలాడుకోవద్దు. వాళ్ళు కానీ మేము కానీ బయటపడి వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి ఖండించుకోవద్దు. అధిష్టానం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వారైనా మేమైనా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇలాగా వీధి ఎక్కడం తప్పు అనేది అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తుంది నా అభిప్రాయం. కరెక్టే సార్. ఇప్పుడు ఎవరైతే గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్నారు, టికెట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇతర ప్రాంతాల నుంచి అంటే ఆయన ఎలా చెప్పారంటే, జనసేన అధినేత గాజువాక వచ్చి పోటీ చేస్తే నాన్ లోకల్ అని చెప్పి మనం అందరం కలిసి ఒకటిగా ఉండి ఇక్కడ ఓట్లు వేయనివ్వలేదు ఎవరిని కూడా. అందుకే నాగిరెడ్డి గారు గెలిచారు. ఇప్పుడు మేయర్గా ఉన్నటువంటి విశాఖ మేయర్గా ఉన్నటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చినట్లయితే నాన్ లోకల్ కదా, ఇక్కడ ప్రజలు ఎలా ఓట్లేస్తారో అది మేము చెప్పి వ్యతిరేకంగా చేస్తామన్న సంకేతాలు ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లోకల్ నాన్ లోకల్ అనేది ఇప్పటి నుండి వచ్చిన ప్రశ్న కాదు సార్. ఇది నేను డిగ్రీ చదువుకున్న రోజుల నుండి గౌతు లచ్చన్న గారు కూడా ఆచార్య రంగా గారిని తీసుకొచ్చి శ్రీకాకుళంలో పోటీ చేయించారు. అక్కడ క్యాండిడేట్ లేనప్పుడు బలమైన సామాజిక వర్గం సమీకరణల మేరకు తీసుకురావచ్చు. గతంలో విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నుండి ఎంపీ అనుకోండి రాజ్యసభ, విజయమ్మ గారు కూడా ఇక్కడ పోటీ చేశారు కదా గతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు కదా. అక్కడ స్థానికత అనేది ఇప్పుడున్న ఎంపీ కూడా నాన్ లోకలే కదండి. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేయొచ్చు, కానీ ఆయన ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కానే కాదు కదా. ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నాకు తెలుసు
ఆయన అనుంగ శిష్యుడు, మిత్రుడు, ఆడిటర్ జీవి కూడా నా బాగా తెలుసు. గన్నమన వెంకటేశ్వర. ఎస్, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ జిల్లాలోనే పుట్టి పక్క కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి వస్తేనే, ఇక్కడికి వస్తే మేము సహకరించము, మాకే టికెట్ ఇవ్వాలి అంటాం. అంటే పార్టీలో క్రమశిక్షణ లేకపోవటం అంటారా, లేదు అనుకుంటే అంత మెచ్యూరిటీ వీళ్ళకి లేకపోవటం అంటారా, లేదు అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కఠినమైన ఆంక్షలు లేకపోవడం అంటే గౌరవం లేకపోవటం అంటారా? అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఆవిడ నగర ప్రథమ పౌరురాలు. ఎస్, ఆ క్యాండిడేట్. అవును. అంటే దాదాపు 102 ఎన్నో 99 పైచీలకు వార్డులు అనుకుంటా. 98 వార్డ్స్ ప్రెసెంట్. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. వాటన్నిటిలోనూ మేయర్ గా ఎన్నుకున్నారంటే నగర ప్రథమ పౌరులు కాబట్టి విశాఖపట్నం దగ్గర పోటీ. ఇంకా క్రమశిక్షణ అనేది మనం వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు. క్రమశిక్షణ అనేది లోపల వాళ్ళ వాళ్ళ అధినాయకత్వం తాలూగా బలహీనత ఉండొచ్చు. ఫలానా ఎందుకు మీరు ఇలా పెట్టారని చెప్పి ఇక్కడ ఉన్న మీరు కూడా ఎదురు చూస్తారులేండి, ఎందుకంటే దూరం నుంచి తీసుకొస్తే వాళ్ళు కుమ్ముకొని మీకు ఇచ్చేస్తారు అనేది ఒకటి ఎదురు చూస్తే అది సహజం, మానవ నైజం. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నది వాళ్ళ ఇష్టము, లేదు అనుకుంటే వాళ్ళ పార్టీ అంతర్గతం అంటున్న కారణం ఏంటంటే వాళ్ళు అలా కొట్టుకోవాలి, పిలుపురు కోతి తీర్చినట్టుగా శుభ్రంగా ఈ సీటు మీరు దక్కించుకోవచ్చు అని. చిన్నప్పుడు కథ చదువుకున్నాం. కట్టు కోసం పిల్లి దెబ్బలాడుకుంటే కోర్టుని డిసైడ్ చేయడం అంటే ఇది కాదు అని చెప్పి తక్కిలో తలక ముక్క తీసేసి మొత్తానికి మేము లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అలాగే ఉంటే ఉత్తమం అంటారు. ఎదుటి కుటుంబంలో కొట్టలేటుంటే వేరే హ్యాపీ. ఇప్పుడు మరి మీ పార్టీలో కూడా గాజువాకలో చిన్న కొట్లాట్లు అనిపిస్తున్నాయి. అంటే మావేనా వాళ్ళవేనా అది తప్పు. కాకపోతే మా పార్టీలో కొట్లాట్లు ఏంటంటే పల్లా శ్రీనివాసరావు గారు తప్పించి ఇంకెవరికైనా సీట్ ఇస్తే గెలిచే ప్రసక్తి లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి ఎలక్షన్ మూమెంట్. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి ఎవరైనా ఆశావాహులు ఉంటారు కదా సార్, ఆశావాహులు ఉండొచ్చు, తప్పేం లేదు. నేను కూడా ఆశించవచ్చుగా. అలాగని మీరు ఆశిస్తున్నట్టు నేను నా స్థాయి కూడా కాదు అది. ఆశావాహులు ఉంటారు, ఎవరైనా ఉంటారు, తప్పేం లేదు. ఎవరైనా ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు మన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారిని వద్దు మాకు టికెట్ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. మీ పార్టీలో కొంతమంది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు వాస్తవం అనేది అది అంటే బయట ఉన్నంత వరకు వాస్తవమే. యూట్యూబ్స్ లో వాటిలో వస్తున్నట్టు అలా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకటి అడుగుతున్నా స్ట్రైట్ గా, అలా మాట్లాడే వాళ్ళు వారి టికెట్ ఇస్తే ఎంత మెజారిటీ వస్తే చెప్పాలి. ఇది మామూలుగా మా పార్టీ అంతర్గత విషయం అయినప్పుడు కూడా అది తప్పు అని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను కూడా. ఒకవేళ టీడీపీ అధిష్టానం పల్లా శ్రీనివాసరావు గారికి టికెట్ అనౌన్స్ చేస్తే ఈ వర్గాన్ని కూడా మీ వాళ్ళు కలుపుగా, అంటే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో మాజీ శాసనసభ్యులు, వాళ్ళు చేసినటువంటి ప్రచారాన్ని కానీ లేదు అనుకుంటే వాళ్ళు చేసిన పార్టీ డ్యామేజ్ అనుకుంటారో ఏమనుకుంటారో, దానివల్ల వాళ్ళని దూరంగా ఉంచుతారా, లేదు అనుకుంటే వాళ్ళని కూడా కలుపుకుని వెళ్ళే అవకాశం ఉంటుందా? దూరంగా ఎందుకు ఉంచారు సార్, వాళ్ళు మా కుటుంబ సభ్యులు. మరి అలాంటప్పుడు మొన్న మీరు చంద్రబాబు నాయుడిని జైల్లో ఉంచినప్పుడు వాళ్ళు ఎందుకంటే ఆహ్వానించలేదు? వాళ్ళని ఆహ్వానించాలా, వాళ్ళు రావాలా? ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేశారు. రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు నిర్బంధించినప్పుడు 56 రోజులు గాజువాకలోనే దీక్షా శిబిరం ఖచ్చితంగా నడిపారు. అందులో దాదాపు నేను 2 సందర్భాలు ఎమర్జెన్సీ ఏదో వచ్చి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కేసుకొని ఎవరొచ్చాను 49 రోజులు నేను రోజు వెళ్తే, ఇది ఎవరికో ప్రత్యేకంగా ఆహ్వానించడాలు ఉండవు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. నేను కూడా ఈ వయసులో ఆ పార్టీ కార్యక్రమం కాబట్టి భుజాల మీద వేసుకుని ఈ వయసులో 61 ఏళ్ళు నేను కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేశాను. అంటే వాళ్ళందరూ వాళ్ళు రాలేదంటే వాళ్ళు మరి దీక్ష శిబిరానికి మీరు అనుకున్న మనసులో ఎవరున్నారు? నా మనసులో కూడా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు రాలేదు. ఎంతమంది ఉన్నారండి అలాగా? నాయకులు అనుకున్న 3-4 ఉండొచ్చు. అంతేనా? ఇంకెక్కువ ఉన్నారంటారా? బాగా పైకి కనిపించే వాళ్ళు పెద్దవాళ్ళు అనుకో ఒక 4-5. వాళ్ళు కూడా కలుపుకుంటే మీలాంటి పెద్దలు పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ స్ట్రెంగ్త్ కోసం మీ భుజాలు వేసుకుని పార్టీని మోస్తున్నారు, ఏ నాయకత్వం అవసరం లేదనేసి. అలాంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు, వాళ్ళకి పిలిచి ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు. మనందరూ ఐక్యంగా ఉండాలి. గాజువాకలో పలానా అభ్యర్థినే ఇస్తే అందరం కలిసి గెలిపించుకుందాం, మాతో కలిసి రండి అని మీరు ఇలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదండి? అంటే ఇక్కడ ఒకటి ఉంది రామకృష్ణ, నేను పార్టీ నాయకుడని మీరు అనుకుంటున్నారు, చాలా సంతోషం. ఒక నియోజకవర్గం బీసీ ఇన్ఛార్జిగా నేను కార్యకర్తను మాట్లాడినా, ఇది ఆల్రెడీ జరుగుతుంది, పల్లా గారి మనసులో కూడా ఉంది. తప్పనిసరిగా ఆయనకి టికెట్ కానీ కేటాయించినట్లయితే ఆయన విజ్ఞుడు,
రాజకీయ అనుభవం ఉన్నవాడు, సర్పంచ్ స్థాయి నుండి చేసినవాడు, అందరిని కలుపుకొని వెళ్తాం. చిన్న చిన్న అలకలు ఉన్నాయి. ఇందులో ఏ పార్టీలో లేదు చెప్పండి. ఈరోజు ఉండవెల్లి శ్రీదేవి గారు ఉన్నారు. నా హృదయానికి ఆపరేషన్ చేస్తే ఆవిడ ఫేమస్ డాక్టర్ అనుకుంటారు. గుండె లబ్ డబ్ 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 అని కొట్టడం మానేసి జగన్ జగన్ అనుకుంటారు. ఆవిడ కూడా పార్టీ మారింది. పార్టీలోకి వచ్చి తెలుగుదేశం స్వాగతించింది కదా. కాబట్టి టికెట్ అయితే అనౌన్స్ చేయలేదు. కాబట్టి తప్పే లేదు. వాళ్ళకి మా పెద్ద వైషమ్యం లేవండి. టికెట్ అంటే ఇచ్చిన ఇవ్వకపోయినా ఒక పెద్దగా ఉన్నారు కాబట్టి, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, పార్లమెంట్ జిల్లానే కాదు పార్లమెంట్ అసెంబ్లీ అధ్యక్షులుగా అధ్యక్షుడు. ఉన్నారు కాబట్టి, అలాంటి వాడు ముందే సర్దుకుని అసలు ఈ విభేదాలు లేవని ప్రూవ్ చేసుకుంటే సరిపోతేమో కదా. మీ నుంచి అంటే మా ఛానల్ ద్వారా చూడండి, మీరు మీ అధిష్టానానికి కావచ్చు, లేదంటే మీ సీనియర్ నాయకులు పల్లా శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్లి మీరు అందరూ కలిసి ఆయన్ని తీసుకుని చెప్తాను. ఎవరైతే ఆ బాధపడుతున్నారో లేదంటే విభేదాలు అనుకుంటున్నారో అవి లేవని చెప్పడానికి వాళ్ళ దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడి సరిపోతుంది కదా. అలాంటి పెద్దరిక మీరు తీసుకుంటారా? తీసుకోవాలంటే పల్లా గారు నాకంటే వయసులో చిన్న ఆయన కాబట్టి నేను అభిమానించే నాయకుడు. ఆయనకి మంచి జరుగుతుందా? అసలు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మంచి జరుగుతుందంటే మీరు చెప్పారు కాబట్టి ఆల్రెడీ ఇది ఒకసారి వారు చెవిలో వేయటం జరిగింది. ఆయనకు కూడా తెలుసు కాబట్టి మరోసారి ఆయన దృష్టిలో తీసుకెళ్దాం. అందరం కలిసి చేసుకుందాం సార్. కలిపితే మీరు ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం కలిసి అన్నటువంటి ఉంటే కలుసు సుఖం. అందుకనే ఖచ్చితంగా మీరు ఇది తప్పనిసరిగా పోరాటం. మీరు ఈ చారిత్రక పోరాటంలో కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఎవరెన్నో కలుపుకుంటూ వెళ్తున్నారు. తప్పకుండా. చివరికి జనసేన పార్టీ మీరే కూడా కలిసిపోయారు. ఇక్కడ ఈగోలు మర్చిపోయారు. ఈగిన దగ్గర ఈగోలు ఎందుకు మీకు? జనసేనకి మాకు ఈగోస్ ఎప్పుడు లేవు. ఆ ఎవరైతే కష్టకాలంలో మనకి ఉన్నారు, ఈరోజు శివప్రసాద్ కష్టం వచ్చిందని పలకరించే మిత్రుడు రామకృష్ణ అభిమానిస్తుంది. రామకృష్ణ గారు కష్టం వచ్చిందంటే సార్ ఎలా ఉన్నారని. అటువంటి పరిస్థితిలో ముందుగా వచ్చిన నాయకుడు ఆయన. మేము తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు చేయకుండా ఉండడం కోసం పెట్టుకున్న మైత్రి. ఎస్. ఇప్పుడు వీరి విషయంలో కూడా మీరు ఆ విధంగా వెళ్ళి ఖచ్చితంగా. మాకు ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అవసరమైతే పెద్దవాడిని కాబట్టి బాబు ఇది శ్రీను బాబు ఇలా మనం చేద్దామని చూసి నేను ఆయన దృష్టిలో తీసుకెళ్తాను. పరిష్కారం అయ్యేలాగా చూసుకుని అందరూ సఖ్యతగా ఉంటారు. ఖచ్చితంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైనటువంటి సమాచారం ఇచ్చి ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు.